నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రిక వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారు చూద్దాం. మహాదినపత్రికలో ప్రచురించారు, చైనాలో డొనాల్డ్ ట్రంప్ పర్యటన ఉద్రిక్తతల వేళ జిన్పింగ్తో కీలక చర్చలు అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక మద్యం అమ్మకాలపై విజయ్ మరో సంచలనం, సీఎంపై ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక నేడు వే2 న్యూస్ కాంక్లేవ్ సీఎంతో పాటు ప్రముఖులు కూడా మరి దీనిలో పాల్గొనున్నారు. ఇక కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసు, 3 నిందితుల అరెస్ట్, పరారీలో మరో 10 మంది. అజ్ఞాతంలో చోరీ కేసు మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్ 2 నెలల క్రితమే 4 ప్రాంతాల్లో రెక్కి వివరాలు కూడా వెల్లడించారు. సిపి గౌస్ సలాం అని కూడా ప్రచురించారు. ఇక కీలక శాఖల్లో భారీ మార్పులు, నెలాఖరులో విస్తరణ, అదేవిధంగా ప్రత్యేకంగా బెయిల్ ఎందుకు అడుగుతున్నారు, బండి భగీరథ్ పిటిషన్పై హైకోర్టు ప్రశ్నలు, ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా, భగీరథ్తో తెలంగాణ మహిళా లోకానికి ప్రమాదం, ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. ఇక కేరళ సీఎంగా వీడి సతీశన్ కూడా మరి కన్ఫర్మ్ అయినట్టుగా కూడా ప్రచురించారు. ఇక కీలక శాఖల్లో భారీ మార్పులు, నెలాఖరులోగా విస్తరణ, శాఖల మార్పుపై ఇప్పటికే నేతలకు సంకేతాలు, కేరళం ముగియడంతో ఇక విస్తరణమే అంటున్న కాంగ్రెస్ నేతలు. నామినేటెడ్ పదవులపైన చర్చలు, ఐఎన్పిఆర్, ఇరిగేషన్, సినిమాతో పాటు పలు కీలక అంశాలపై చర్చ. రాష్ట్రంలో ఇటీవల కాలంలో పదవులు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉన్నాయి. కీలకమైన మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులపైన చర్చ జరుగుతుంది. అనేక కీలక శాఖల్లో మార్పులు ఖాయమన్న వార్తలు వినబడుతున్నాయి. ప్రతిసారి ఏదో ఒక ముహూర్తం తెర మీదకు రావడం, ఆ టైం ముగిసిపోగానే అయ్యయ్యో అని ఉసూరు మనడం ఎందుకు సర్వసాధారణమైపోయింది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళుతున్నారు. అయితే మే నెలాఖరులోగా విస్తరణ ఉండవచ్చని ఆశావాహులు నమ్ముతున్నారు. కేరళం సీఎం ఎంపికను ప్రశాంతంగా ముగించుకోగా కార్యకర్తలు కోరుకున్న నేత వీడి సతీశన్కు పగ్గాలు దక్కాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కాగా మిగతా టైంలో పూర్తి భిన్నంగా పాలన సాగించేలా సీఎం వ్యూహం రచించినట్లుగా కనబడుతుంది. కేబినెట్కు సంబంధించి అనేక మంది ఆశావాహులు ఉండగా సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్లో అత్యధిక స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా ఆదిలాబాద్కు చెందిన కంది శ్రీనివాసరెడ్డి, దండే విఠల్ తదితరులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి ప్రాధాన్యం పెంచే యోచనలో హైకమాండ్ ఉంది. నిజామాబాద్ జిల్లాలోనూ బాల్కొండ, ఆర్మూర్ నేతలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో తాజాగా 3 నేతలు చైర్మన్ పదవులు దక్కగా గతంలోనూ పలువురికి కీలక పదవులు దక్కాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ వచ్చే ఎన్నికలను పరిగణలోకి తీసుకుని మళ్లీ ప్రాధాన్యం ఇచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి. నామినేటెడ్ పదవుల గురించి ఇక ఆశావాహులు ఇక కథ కంచికి చేరే సమయం ఆసన్నమైంది. మరి కేరళంలో కూడా ఎన్నికలు ముగియటం, అక్కడ కూడా ముఖ్యమంత్రి ఎవరిదనే అనే దాని మీద కూడా సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోతాం. వీడిని సతీశన్కు మరి ఆ బాధ్యతలు అప్పగించడంతో 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ తెలంగాణలో పాలన ఏ రకంగా ఉందో ఇక్కడి నుంచి మరో కోణంలో కాంగ్రెస్ పార్టీని పాలనను తీసుకువెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి తనదైన వ్యూహరచనతో ముందుకు వెళుతున్నారు. మరి నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇక ఒక స్పష్టత వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుందని ప్రచురించడం అయితే జరిగింది. తదుపరి చైనాలో డొనాల్డ్ ట్రంప్ పర్యటన ఉద్రిక్తతల వేళ జిన్పింగ్తో కీలక చర్చలు కూడా ఆయన జరపబోతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు రోజురోజుకు తీవ్రస్థాయిలో చేరుకుంటున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ముఖ్యంగా ఇరాన్ వ్యవహారంలో కీలక పరిణామాల మధ్య ట్రంప్ ఈ పర్యటన చేపట్టారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఆయన నేడు రేపు వరుసగా 2 రోజుల పాటు అత్యంత కీలక భౌగోళిక, రాజకీయ, అంతర్జాతీయ అంశాలపై పలు దఫాలుగా చర్చలు జరపనున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనలో ట్రంప్ వెంట ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కూడా పాల్గొనడం వాణిజ్య దౌత్య వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపెత్తిస్తుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ట్రంప్ మధ్య జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానంగా పశ్చిమాసియాలో సంక్షోభం, ఇరాన్ వ్యవహార శైలిని గురించి చర్చలు సాగుతున్నట్లు దౌత్య వర్గాలు అయితే వెల్లడించాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి, ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిచేలా ఇరాన్పై ఉమ్మడి ఒత్తిడి తెచ్చే వ్యూహాలు ఇరువైపుల నేతలు సుదీర్ఘంగా సమాలోచనలు చేశారు. ఇరాన్కు చైనాతో ఉన్న సత్సంబంధాలు, వాణిజ్య భాగస్వాముల నేపథ్యంలో జిన్పింగ్ ద్వారా ఇరాన్ను ఒప్పించే లేదా అంతర్జాతీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ట్రంప్ ఈ పర్యటనకు రూపకల్పన చేసినట్లుగా స్పష్టం అవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆయుపట్టుగా నిలిచిన సముద్ర మార్గాల్లో స్వేచ్ఛ వాణిజ్యాన్ని, నౌకాయాన భద్రత పునరుద్ధరించడంపై అగ్రరాజ్యం ప్రధానంగా దృష్టి సారించింది.
ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో దీన్ని మూసివేయడంతో ఇరాన్కి, అమెరికాకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ భారత్కు మాత్రం ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇరాన్ భారత నౌకలకు మరి వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. కాబట్టి అమెరికా మాత్రం ఏదో ఒక రకంగా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావాలి ఈ విషయంలో అని చెప్పి మరి జిన్పింగ్తో సమావేశమవుతున్నారు. ఒకరి మీద ఒకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శించుకునే అమెరికా, చైనా పైకి ఎన్ని చేసినా కూడా లోపలగా వాళ్ళు చేస్తారు. అమెరికా అంతే, చైనా కూడా అంతే. రెండు కుట్రలు కుతంత్రాలకు బ్రాండ్ అంబాసిడర్స్. ఈ ఫేసుల్లో కన్నింగ్ అనేది కూడా ఒక రకంగా చూడొచ్చు. పైకి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, లోపల మాత్రం ఇటు వచ్చి మనతో స్నేహం చేస్తుంది, అటుకి పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముద్ది అమెరికా. చైనా కూడా అంతే. మరి అమెరికాతో ఈరోజు చేయి కలిపినంత మాత్రాన ఇరాన్కి ఏమి చెప్పకుండా ఉంటుంది. నీకెందుకు, పైకి మాత్రం మేము ఇది తప్పు అంటది, తర్వాత నువ్వు చేయాల్సింది నువ్వు చేయని చైనానే చెప్పుద్ది. కాబట్టి ఏదైనా జరగచ్చు. కానీ ఎలాన్ మస్క్ లాంటి దిగ్గజం కూడా మరి ట్రంప్తో పాటు ఉండటం మరి అందరికీ కూడా ఒక ఆసక్తి రేపుతున్న విషయంగా మనం గమనించవచ్చు. ఇక అదే రకంగా చూసుకుంటే మద్యం అమ్మకాలపై విజయ్ మరో సంచలనం. సీఎంపై ప్రశంసలు కూడా మరి కురుస్తున్నాయి. ఎందుకంటే టీవీకే అధినేత మరి ఏదైతే కాలేజీలు కళాశాలకి కొంతమేర దూరంలో ఇలాంటివి ఉండకూడదని చెప్పారో, బెల్ట్ షాపు లాంటి మద్యం అమ్మకాలు జరగకూడదని ఒక ఏదైతే క్రియేట్ చేశారో దాని మీద అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు విజయ్ మీద. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దగ్గర 230 షాపులు 717 దుకాణాలు సీజ్ చేయించడం జరిగింది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా మద్యం అమ్మకాలపై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 21 ఏళ్లు దాటిన వాళ్ళకే మద్యం విక్రయించాలనే నిబంధన తీసుకొచ్చారు. యువత డ్రగ్స్ మద్యానికి బానిసలుగా మారుతున్న నేపథ్యంలో విజయ్ నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ను అరికడతామని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. తాజాగా హామీని ఆయన నిలబెట్టుకున్నారు అని కూడా చెప్పడం జరిగింది. 21 ఏళ్ల వరకు మాత్రమే మరి మద్యం అమ్మాలి, కానీ లోపు వాళ్ళకి అమ్మకూడదు అనే దాన్ని కూడా తీసుకురావటం మంచిదని చెప్పి అందరూ ఆహ్వానిస్తున్నారు. ఇక నేడు వే2 న్యూస్ కాంక్లేవ్ సీఎంతో పాటు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు అని కూడా మరి తెలుస్తుంది. దాని గురించి కూడా ప్రచురించారు. చూద్దాం. ప్రముఖ మీడియా సంస్థ ఏదైతే ఉందో వే2 న్యూస్ కాంక్లేవ్ శుక్రవారం హైదరాబాద్లో జరగబోతుంది. వే2 న్యూస్ కాంక్లేవ్ 2026 తెలంగాణలో రాబోయే దశాబ్దం అన్న అంశంపై జరగబోయే ఈవెంట్లో రాష్ట్ర భవిష్యత్తు విజన్, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, కేటీ రామారావు, జి కిషన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, దుద్దెళ్ల శ్రీధర్ బాబు, డీజీపీ ఆనంద్తో పాటు పలువురు పరిశ్రమ నిపుణులు పాల్గొనున్నారని యాజమాన్యం అయితే తెలిపింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. రాజకీయాలకు అతీతంగా జరగాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి. ఇక కరీంనగర్ జ్యువెలరీ షాపులో మరి చోరీ కేసు 3 నిందితులు అరెస్ట్ అయ్యారు. పరారీలో 10 మంది ఉన్నారు. అజ్ఞాతంలో చోరీ కేసు మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్ 2 నెలల క్రితమే 4 ప్రాంతాల్లో రెక్కీ చేశారట. మరి వివరాలు వెల్లడించారు సిపి గౌస్ సలాం. ఇక రాష్ట్రంలో పెను సంచలనం రేపిన కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ ఘటనలో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నారు. కరీంనగర్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి గౌసలం కేసు వివరాలు వెల్లడించారు. దొంగతనం కేసులో 2 నెలల క్రితమే నిందితులు రెక్కీ నిర్వహించారని కూడా తెలియజేశారు. సో ఇక ఈ కేసు వివరాల గురించి కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఇక ప్రత్యేకంగా బెయిల్ ఎందుకు అడుగుతున్నారు? బండి భగీరథ్ పిటిషన్పై మరి హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మరి ఫోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని పేర్కొంది. కాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్పై హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ హైకోర్టును ఆశ్రయించాడు. గురువారం హైకోర్టు
హైకోర్టులో ఈ పిటిషన్పై విచారణ జరగగా భగీరథ్ తరపున ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పోక్సో కేసులోనూ పిటిషనర్ కొన్ని హక్కులు ఉంటాయని, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 పరిధిలో పిటిషనర్ రారని వాదించారు. బిఎస్ఎన్ సెక్షన్ 74, 75 కింద ఆరోపణ రుజువు కాలేదని కోర్టుకు వివరించారు. బాధితురాలుగా పేర్కొంటున్న యువతి మైనర్ కాదని, ఆమె వయసు 19 నుండి 20 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. బాధితురాలు తప్పుడు రికార్డులతో వయసు తగ్గించి పోక్సో కేసు పెట్టించారని ఆరోపించారు. ఆ యువతి పలు రకాలుగా తేదీలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకుందన్నారు. ఈ నెల 8న పేట్ బషీర్బాద్ పిఎస్లో నమోదైన పోక్సో కేసులో భగీరథ్పై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టు దృష్టికి వెళ్లారు. తన క్లయింట్ మంచి బాలిక ఫ్యామిలీ 5 కోట్లు డిమాండ్ చేశారని తన క్లయింట్ నుంచి బాలిక ఫ్యామిలీ 5 కోట్లు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడటమే కాకుండా మొత్తాన్ని చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటారని బాధితురాలు బెదిరించారని వాదించారు. బాధితుల నుంచి వచ్చిన బెదిరింపులకు లొంగకుండా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ప్రముఖ రాజకీయ వ్యక్తి కుమారుడు కావడంతో ఈ కుట్రకు పాల్పడ్డారన్నారు. ఒక్కసారిగా బండి భగీరథ్ తరపు న్యాయవాది బెదిరింపులకు పాల్పడటమే కాకుండా మొత్తాన్ని చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు బెదిరించారని వాదించారు. బాధితుల నుంచి వచ్చిన బెదిరింపులకు లొంగిపోకుండా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ప్రముఖ రాజకీయ కుమారుడు కావడంతో మరి ఈ కుట్రకు పాల్పడ్డారన్నారు. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సెక్షన్లు మార్చడం అనుమానాలకు దారితీస్తుందన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశాక కావాలనే సెక్షన్లు మార్చారని, ఇది కుట్రపూరితంగా చర్యగా భావించాలని వాదించారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశాకే వాస్తవాలు తెలుసుకుని సెక్షన్లు మార్చడం జరిగిందని బాధితురాలి తరపు లాయర్ కౌంటర్ ఇచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. బాధితురాలు పుట్టినరోజు డేట్స్పై గతంలో ర్యాష్ డ్రైవింగ్ కేసులో అమ్మాయి మేజర్ అని పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్షీట్ పట్ల పోలీసులు విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. వీటి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్టు చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని భగీరథ్ తరపు లాయర్ కోరగా మధ్యంతర బెయిల్పై శుక్రవారం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. లాయర్లు సంయమనంతో వ్యవహరించాలి. బండి భగీరథ్ను క్రిమినల్ అని బాధితురాలి తరపు న్యాయవాది సంబోధించడంతో పిటిషనర్ తరపు లాయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య వాగ్వాదంతో జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేర నిరూపణ అయ్యేంత వరకు నేరస్తుడు అనకూడదని హైకోర్టు పేర్కొంది. లాయర్లకు సంయమనం లేకపోతే పిటిషన్ను మరో బెంచ్కు మార్చుకోవచ్చునని సూచించింది. ఇరువైపులా న్యాయవాదులు సంయమనంతో వ్యవహరించాలని ఆదేశించింది. పిటిషనర్కు అన్ని కేసుల్లో కాకుండా ప్రత్యేకంగా బెయిల్ ఎందుకు అడుగుతున్నారని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ తరపు న్యాయవాది బెదిరిస్తూ బండి భగీరథ్ ఎలాంటి ప్రత్యేక హోదాలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదన్నారు. 15-18 ఏళ్ల బాలిక బాధితురాలుగా ఉంటే బెయిల్ ఇవ్వొచ్చని తీర్పులు ఉన్నాయని వాదనలు వినిపించారు. గంటల తరబడి పిటిషనర్ బాధితురాలు ఫోన్లో మాట్లాడుకున్నారని వివరించారు. మొదట ఎఫ్ఐఆర్లో నిందితులపై 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లు నమోదు చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 8న బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హైకోర్టుకు పీపీ తెలిపారు. కేసు నమోదైన మరుసటి రోజు బాధితురాలి వాంగ్మూలం తర్వాత దర్యాప్తు అధికారి సెక్షన్లు మార్చారని వివరించారు. ఘటన జరిగిందని చెబుతున్న 4.5 నెలల తరువాత పిఎస్లో ఫిర్యాదు చేశారని భగీరథ్ తరపు న్యాయవాదులు లాయర్ వాదనలు వినిపించారు. భగీరథ్ తెలంగాణ మహిళా లోకానికి ముప్పు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా బండి భగీరథ్ మామకు పోలీసులు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్పుకొచ్చారు. ఓవర్గా ఇది అనేక కోణాలు తీసుకుంటుంది. మరి లాయర్లు సంయమనం పాటించాలి అని కూడా మరి జడ్జి అయితే చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించి ఒక వారం రోజుల పాటు దీనికి వాయిదా అయితే జరిగింది వారం రోజుల పాటు. సో ఓవరాల్గా బండి భగీరథ్ విషయంలో అయితే ఈ రకంగా నడుస్తుంది. ప్రజెంట్ అయితే కొంచెం సంయమనం పాటించాలని కూడా లాయర్లందరూ కూడా చెప్తున్నారు. ఇక ఒక్కటి అడక్కు అండర్ గ్రౌండ్లో బీజేపీ నేతలు మోదీ మైలేజ్ మిస్ అయిందంటూ నేతలు సర్కార్ తీరుపైన ప్రశ్నలు. తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసు సంచలనంగా మారగా తెలంగాణ బీజేపీ నేతలు అతలాకుతలమవుతున్నారు. ఈ ఎపిసోడ్ను ఎలా కౌంటర్ చేయాలో తెలియక తెలంగాణ బీజేపీలోని కీలక నేతలంతా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారనే చర్చ జరుగుతుంది. ఈ సున్నితమైన అంశంపై ఎక్కడ స్పందించాల్సి వస్తుందన్న భయంతో నాయకులు అందుబాటులో ఉండటం లేదన్న చర్చ సాగుతుంది. ఆడపిల్ల సమస్య కావడం, మరోవైపు ఇంకా ఎపిసోడ్ను లాగుతుండటంతో బండితో పాటు బీజేపీకి కూడా డ్యామేజ్ అయిందని కూడా చెప్పుకొచ్చారు.
ఎస్, ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి హోదా ఉన్న బండి సంజయ్ తప్పేమీ లేదని, ఎంతో కష్టపడి ఆయన ఉన్నత స్థితికి చేరారని, అయితే తప్పు చేసిన వారిని సమర్థిస్తున్నారనే అభిప్రాయం, ఒక అత్యున్నత పదవిలో ఉండి అందుకు తగ్గ పరిణితితో నిర్ణయాలు జరగలేదనే చర్చ పార్టీ వర్గాల్లో పాటు ప్రజల్లో వినబడుతుంది. ఇక క్యాడర్ ఫీల్డ్లో ఏం సమాధానం చెప్పాలని నేతలకు ఫోన్లు చేస్తుండడంతో పార్టీ కార్యకర్తలు ఫోన్ చేసినా నేతలు స్పందించడం లేదు. క్యాడర్కు స్పష్టమైన దిశానిర్దేశం లేక గందరగోళం నెలకొందని తెలుస్తుంది. పలువురు సీనియర్ నాయకులు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని మీడియాకు దూరంగా ఉంటున్నారు. చివరకు పార్టీ కార్యాలయంలో కూడా ముఖ్య నేతలు కనిపించడం లేదని, అత్యవసర సమావేశాలకు సైతం వారు హాజరు కాకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. ప్రధాని మోడీ పర్యటన విజయవంతం కాగా పరేడ్ గ్రౌండ్ జనసంద్రమైంది. కానీ ఆ పర్యటన మైలేజీకి తాజా సంఘటన డ్యామేజ్గా మారింది. ఈ కేసు ప్రభావం రాబోయే రాజకీయాలపై తీవ్రంగా పడుతుందని నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు గత వారం రోజులుగా బండి భగీరథ్ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు గాలిస్తున్నారు. ఇందులో భాగంగా 2 పోలీస్ టీమ్స్ ఢిల్లీకి వెళ్ళగా మరో 2 బృందాలు హైదరాబాద్లో, ఒక టీం కరీంనగర్లో వెతుకుతున్నాయి. పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ భగీరథ్ విచారణకు హాజరు కాలేదు. మరోవైపు బెయిల్ పిటిషన్పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. అల్లు అర్జున్తో పాటు అనేక కేసుల్లో కఠినంగా వ్యవహరించిన పోలీసులు ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిన కేసులో వారం రోజులైనా నిందితుడిని గుర్తించలేకపోవడం, సర్కారు సమాధానం చెప్పవలసి వస్తుంది. దీనిపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుండగా బీజేపీ మరి స్పందించలేని పరిస్థితికి నెలకొంది అనుకుంటా చెప్పుకొచ్చటం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే మోడీ సప్త సూత్రాలతోనే దేశ ఆర్థిక భద్రత, ఆత్మనిర్భర్ భారత్ దిశగా జాతీయ ఆర్థిక ఉద్యమం, దేశ స్వావలంబనలో ప్రజల భాగస్వామ్యమే కీలకం. ఆర్థిక ముఖచిత్రం మారాలంటే ప్రజల మితవ్యయమే మార్గమని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు మేధోమథనమైతే చేశారని కూడా రాసుకుంటూ వచ్చారు. మోదీ సప్త సూత్రాలతోనే దేశ ఆర్థిక భద్రత ఉంటుంది అని కూడా చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక స్వావలంబన, జాతీయ ప్రయోజనాలను మరియు భాగస్వామ్య లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సూచిస్తున్న సప్త సూత్రాలు సత్ప్రవర్తన అంశంపై గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం, మీడియా సమావేశం ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర మీడియా టీం ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికారులు, ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే కేరళ సీఎంగా వీడి సతీశన్ 10 రోజులు సస్పెన్షన్కు తెర. స్థానిక బలమున్న నేతపై వైపే హైకమాండ్. మే 4న శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన దాదాపుగా 10 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై స్పష్టత ఇచ్చింది. అధిష్టానం క్లియరెన్స్ ఇవ్వడంతో సతీశన్ కేరళం తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 140 స్థానాలు ఉన్న కేరళం అసెంబ్లీలో 102 స్థానాలు గెలుచుకున్న యూడీఎఫ్ కూటమికి సారథ్యం వహించిన ప్రతిపక్ష నేత వీడి సతీశన్ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల వరకు ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం ముందు 3 కీలక నేతలు వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేశన్ చెన్నితల రేసులో నిలిచారు. మెజార్టీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్ వైపు మొగ్గు చూపినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్, సామాన్య ప్రజానికం సతీశన్ వైపు నిలబడటంతో కాంగ్రెస్ ఆ పేరును ఎంపిక చేస్తుంది. ఇక క్యాంపస్ రాజకీయాల నుంచి క్లిఫ్ హౌస్ వరకు 1964 మే 31న ఎర్నాకుళం జిల్లా నెట్టూరులో జన్మించిన సతీశన్ విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారని చెప్పి సతీశన్ గురించి కూడా రాయటం జరిగింది. సతీశన్ ఎంపికపై అసంతృప్తి లేదని కేసీ వేణుగోపాల్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే ఎవరికి ఛాన్స్, 5-6 కీలక మంత్రుల శాఖల్లో మార్పులు తగ్గమని భావిస్తున్నారు. వివాదాస్పద మంత్రులు, నేతల వ్యవహారాలు పరిగణలోకి తీసుకుని 2028లో పార్టీ గెలిపే లక్ష్యంగా కొత్త టీంను సీఎం సెట్ చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. బండి సంజయ్ తనుడు ఎపిసోడ్లో బీజేపీకి షాక్కు గురికాగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహ లోపాలతో పట్టు సాధించడం లేదు. ముఖ్యమంత్రి రాజకీయ చతురతతో కాంగ్రెస్ ముందు వరుసలో ఉండగా ఇదే పట్టును సాగించి 2023కి మించి సీట్లు సాధించాలని, 100 సీట్లే లక్ష్యంగా ముందుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ తదితర నేతలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన శాఖల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నాయని, సీఎం ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. మరి తదుపరి చూసుకుంటే ఢిల్లీ హైకోర్టు సంచలన నిర్ణయం, అరవింద్ కేజ్రీవాల్పై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభం. పరిమితి దాటిన వ్యాఖ్యలపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్పై కఠినంగా వ్యవహరించిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం కూడా ప్రచురించారు. ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం చోటు చేసుకుంది. న్యాయ వ్యవస్థ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఢిల్లీ హైకోర్టు అత్యంత కఠిన నిర్ణయం తీసుకుంది. ఆయన కోర్టు ధిక్కరణ చర్యలను అధికారికంగా ప్రారంభిస్తూ
ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తుంది. గత కొంతకాలంగా న్యాయస్థానాల తీర్పులు మరియు న్యాయమూర్తుల పనితీరుపై కేజ్రీవాల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని భావించిన కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టడం గమనార్హం. న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైత్ మరియు మనోజ్ జైన్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై తీవ్రస్థాయిలో మండిపట్టమే కాకుండా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరా నేరమని అభిప్రాయపడింది. ఈ వివాదానికి ప్రధాన కారణం గతంలో జరిగిన కొన్ని విచారణ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదికగా మరియు పత్రికా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను సాక్షి దినపత్రిక తన కథనంలో విశ్లేషించింది. ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు అరెస్టుల నేపథ్యంలో న్యాయస్థానాలు ఇచ్చే ఉత్తర్వులను రాజకీయ కోణంలో విమర్శించడంపై హైకోర్టు తీవ్రంగా అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేసింది. దీనికోసం సంచలన నిర్ణయం అయితే తీసుకుందని కూడా మరి ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే అందుబాటులోకి టీజీ పర్యాటక మొబైల్ మ్యూజియం మరి వరంగల్ జిల్లాలో ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అని ప్రచురించారు. ఇక 10,000 లంచం తీసుకుంటూ ఆర్ఐ పట్టివేత. వరంగల్లో దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇక మణుగూరు కోర్టు ఆవరణలో న్యాయ చైతన్య సదస్సు జరిగింది. మానవ అక్రమ రవాణా ఫోక్సో చట్టాలపై అవగాహన పాల్గొన్నారు మ్యాజిస్ట్రేట్ సూర్యరెడ్డి అని కూడా ప్రచురించారు. వరంగల్లో బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని బాల కార్మిక నిర్మూలనపై శిక్షణ కార్యక్రమం జరిగింది. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని కూడా ప్రచురించారు. ఘనంగా చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ సిబిసి 2026 వేడుకలు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు జున్ను శ్యామ్ కూడా హాజరయ్యారు. భూ కబ్జాదారుల నుంచి పార్కు స్థలాల్ని కాపాడాలని వరంగల్లో కమిషనర్కు కాలనీవాసులు అయితే విజ్ఞప్తి చేశారు. మరి విద్యుత్ నగర్ దానిలో ఈ కాలనీవాసులు అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. మణుగూరు ఆర్టీసీ లాజిస్టిక్లో క్లెయిమ్ చేయని పార్సిళ్ల వేలం. మణుగూరు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామ్ సుందర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. ఇక తాళ్ళూరు పంచాక్షరయ్యను కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బోర్గంపాడులో కలిశారు. మరి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాళ్ళూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాళ్ళూరి పంచాక్షరయ్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మరి ఆయన కలిసి ఆయనతో మాట్లాడటం అయితే జరిగింది. ఇక బక్రీద్ నేపథ్యంలో మణుగూరులో శాంతి సమావేశం. మణుగూరులో ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని మణుగూరు డిఎస్పీ కమిషనర్లు కూడా తెలియచేయటం అయితే జరిగింది. ఇక మోడీ పిలుపుతో కదిలిన కార్పొరేట్ రంగమని వేసవి దుక్కి భూమికి బలం రైతుకు లాభం అని చెప్పి కూడా ఆర్టికల్ రాయడం జరిగింది. విజయానికి కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు అమెరికన్ ఫుట్బాల్ దిగ్గజం టోనీ డోర్సెస్ చెప్పారు. సక్సెస్ అయ్యే విద్యార్థులు ఫాలో అయ్యే సీక్రెట్ టెక్నిక్ అని కూడా ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. పురుషులతో సమానంగా మహిళలు సింగరేణిలో డంపర్ ఆపరేటర్లుగా మహిళలు 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్లను నడుపునున్న మహిళా కార్మికులు మహిళా శక్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆదేశంపై స్పందించిన సింగరేణి వివిధ క్లిష్టతర బాధ్యతల నిర్వహణపై ఆసక్తికర మహిళలకు అవకాశాలు. త్వరలో జారీ అయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకాల్లో మహిళలు కూడా అవకాశం. హెవీ మోటార్ వెహికల్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 13 మంది మహిళా ఉద్యోగులను కూడా ప్రచురించడం అయితే జరిగింది. ప్రతి విద్యార్థికి ప్రభుత్వ బడిలో చేరే విధంగా గ్రామస్తులు సహకరించాలి మండల విద్యాశాఖ అధికారి జుమ్కీలాల్ తెలిపారు. మరి ప్రతి విద్యా సంస్థలో ఈ రకంగా వెళ్ళాలి అంటే ఒక 100% రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పిల్లల్ని ఈ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసి అందరికీ కూడా స్ఫూర్తి ప్రదాతగా నిలవాలని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. మరి నరేంద్ర మోడీ గారు చూడండి తన కాన్వాయ్ని సగం తగ్గించుకుని నేను పెట్రోల్ డీజిల్ చమురు తగ్గిస్తున్నాను నేను ముందుగా చేసి మిమ్మల్ని చేయమంటున్నాను ఎలా చెప్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు కూడా సర్కారు బడుల్లో వాళ్ళ పిల్లల్ని చదివించి ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా చదివించమంటే ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో మరి ముందుకు వెళ్ళవు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ కోణాల్లో వెళ్తున్నాయి. డైలాగులు మాట్లాడుతున్న తప్పితే సంస్థాగతంగా ఈ అమలు కావని ప్రజల్లో ఒక బలంగా కూరుకుపోయి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఎమ్మెల్యే సహకారంతో కళాశాల నూతన భవనానికి నిధులు సమకూరుస్తాం. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కళాశాల భూములను పకడ్బందీగా పరిరక్షిస్తాం. యూజీసీ భవనాన్ని బాలికల హాస్టల్గా మార్చేందుకు కృషి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సబీర్ పాషా తెలియజేశారు. కార్మిక చట్టాల పరిరక్షణకు పోరాటాలు. మరి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మంద నరసింహారావు తెలిపారు. దివంగత జార్జికి ఘన నివాళులు వర్ధంతి సభ సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరిగింది. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ మరి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలను ఎస్టీయూటీఎస్ భద్రాద్రి జిల్లా గురువారం ఎమ్మెల్యే కోమనేని సాంబశివరావును కలిసి విన్నవించారు అని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే మణుగూరులో ఎమ్మెల్యే పాయం బిజీగా గడిపారని కేజీబీ అభివృద్ధి పనుల సమీక్ష ఐటీడీఏ పనులకు వేగం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మరి చేశారని కూడా పాయం చేశారని కూడా ప్రచురించారు. సహకార సంఘాలకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని చర్లలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో జరిగింది. ఇక తండ్రి మందలింపుతో యువకుడు ఆత్మహత్య జరిగింది. అదేవిధంగా మరి ఇది చర్ల
చెరలో జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. మరి ఇలాంటి మందలింపుకి ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా దారుణం. యువత సరైన దిశలో వెళ్ళకపోతే ఇలాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. మరి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజా సంక్షేమమే ఎమ్మెల్యే మల్రెడ్డి లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మారా సురేష్ తెలిపారు. మండలంలో తాగునీటికి రంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లోని తాగునీటికి 24.90 లక్షల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. కందుకూరు మండలంలో జనగణన. మరి రంగారెడ్డి జిల్లాలో సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జనగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి, ఎన్యూమరేటర్ల సంబంధిత అధికారులకు ఆదేశాలు, జనగణనకు ప్రజలు సహకరించాలని కూడా మరి తెలియజేయటం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కాలనీ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి. కుషాయిగూడలో కమ్యూనిటీ సమావేశం జరిగింది. పోలీసులు పలు సూచనలు కూడా చేయడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి అందరి సహకారం అందించాలని, మెరుగైన విద్యకు ప్రభుత్వ పాఠశాలలు దిక్సూచిగా నిలవాలని, విద్యార్థుల నమోదు పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాజేంద్రనగర్లో విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని చెప్పి రాజేంద్రనగర్లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ సిగ్గుచేటని బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు తెలియజేశారని ప్రచురించారు. ఇక ఫుట్పాత్లను కూల్చారని, డ్రైనేజీ వ్యవస్థను మరిచారు. జిహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం రోడ్లపై పారుతున్న డ్రైనేజీ. రాజేంద్రనగర్లో ఈ రకంగా పరిస్థితి ఉందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలి. వలిగొండలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు నిర్లక్ష్య వైఖరి వేడాలని, కుమారుడి కేసుకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సిప్పంగర స్వామి సిపిఎం మండల కార్యదర్శి మరి రాస్తారోకో చేశారు. మరి వాళ్ళ యొక్క నిరసనని తెలియజేశారు. ఈ రకంగా మరి ప్రచురించారు. ఇక సినిమా న్యూస్కి వెళ్తే కాళ్లకు గాయాలు, ఎన్నో జ్ఞాపకాలు. రష్మిక నేషనల్ క్రష్ రష్మిక మందాన ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం మైసా. ఈ సినిమా షూటింగ్ అనుభవాల గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేశారు రష్మిక. తన ఇన్స్టాగ్రామ్లో ఖాతాలో మైసా సినిమా సెట్స్లో గడిపిన లక్షణాలు గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైంది ఆవిడే. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సినిమా ప్రయాణం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని, ముఖ్యంగా ఈ పాత్ర తనను మానసికంగా ఎంతో ప్రభావితం చేస్తుందని ఇన్స్టాలో రాసుకొచ్చింది. షూటింగ్ ముగిసిన తర్వాత చిత్ర బృందంతో గడిపిన సమయాన్ని, అక్కడ జ్ఞాపకాలను మిస్ అవుతున్నానని ఆమె తెలియజేస్తుంది. కొన్ని ఫోటోలు కూడా షేర్ చేస్తుంది. అందులో ఆమె షూటింగ్ లొకేషన్లో చాలా సహజంగా కనిపిస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయని చెప్పి రష్మిక మందాన మరి చేసిన సినిమా గురించి రాయటం అయితే జరిగింది. ఇక బ్లాక్ డ్రెస్లో అదిరిపోయిన మృణాల్ ఠాకూర్ అని, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం, ఈ ముద్దుగొమ్మ సొంతం చిన్నది. ప్రస్తుతం హిందీ, తెలుగు సినిమాల్లో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎప్పుడో ఆగస్టు 1, 1992లో మహారాష్ట్రలో జన్మించింది. బుల్లితెరపై సీరియల్స్లో నటించి ఈ బ్యూటీ తన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత లవ్ సోనియా అనే సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అద్భుతంగా సినిమాల ఆఫర్లతో దూసుకుపోతుందని మృణాల్ ఠాకూర్ గురించి కూడా రాయటం అయితే జరిగింది. ఇక ఏం అందం గురు అని బ్యూటీ అదితిరావు హైదరి గురించి ఎంత చెప్పినా తక్కువేని. బ్యూటీకి సినిమా అవకాశాలు ఎక్కువగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంది బ్యూటీ. 2006 మలయాళం ప్రజాపతి సినిమాలో నటించింది. తర్వాత హిందీలో ఏ సాలి జిందగీ అనే మూవీలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో సమ్మోహనం మూవీలో సుధీర్ బాబు సరసన నటించి మెప్పించింది. ఇందులో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అంతేకాకుండా తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా మహాసముద్రం లాంటి సినిమాలు నటించింది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా గడిపేసింది. బ్యూటీకి సినిమా అవకాశాలు తక్కువే, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంది. అదితిరావు హైదరి 2024 మార్చిలో టాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ మరింత యాక్టివ్ అయ్యింది. తాజాగా ఈ ముద్దుగమ్మ తన ఇన్స్టాల్లో స్టైలిష్ లుక్లతో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో ఈ ముద్దుగమ్మ ఫొటోస్కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనని అదితిరావు గురించి కూడా తెలియజేశారు. ఇక ఓవరాల్గా మరి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు కూడా మరి నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాళ్ళ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ.